బంగారం ధరలు భారీగా పెరగడం వెనకాల కారణం వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు వివిధ దేశాల దగ్గర ఉన్నటువంటి డాలర్లని కరిగించేసి బంగారం కిందకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. చైనా అధికారికంగా 2308 టన్నుల బంగారం ఉందని తేల్చింది. వాళ్ళ దగ్గర అధికారికంగా ప్రకటించారు. అయితే గోల్డెన్ శాట్స్, సోసియట్ జనరల్, అట్లాగే ఏఎన్జి వీళ్ళు ఇండిపెండెంట్‌గా అక్కడ ఇంతవరకు గోల్డ్‌ని వివిధ రూపాల్లో కొన్నది ఇవన్నీ లెక్కలు వేసి ఎస్టిమేట్ చేసి వీళ్ళు చెప్తున్నది 5400 టన్నుల బంగారం ఉందట చైనా దగ్గర. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర 2025 నాటికి 27 టన్నులే ఉంది. 27 టన్నుల నుండి 5400 టన్ను ఇదే పిఆర్ఓసి రిపోర్ట్స్ వచ్చేటప్పటికి 27 టన్నులు ఒక 2025లో కొన్నది ఉండటం కాదు. 2025లో 27 టన్నులు కొన్నది. అదే సందర్భంలో ఇంకొక లెక్క చెప్తున్నది పేరుకి 27 టన్నులు కొన్నట్టు చూపెడుతున్నారు, కానీ 250 టన్నులు కొన్నారు లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ పర్చేజెస్లో 90% గోల్డ్ వైపుకి టర్న్ అవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా చూస్తే చైనా బంగారం మీద విపరీతంగా కాన్సన్ట్రేట్ చేసింది అన్నటువంటి విషయం అయితే లెక్క తేలుతోంది.